సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉంటుంది. మిథున రాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే సింహమందు కేతువు, కుంభరాశి యందు రాహుగ్రహము, అలాగే కుజుడు, అదే మాదిరిగా బుధుని యొక్క సంచారము, మీనరాశి యందు శనేశ్వరుడు రవితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు మేషరాశి నుండి ప్రారంభమై కర్కాటక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చును. లాభస్థానమందు కుజుడు, లాభస్థానమందు రాహువు, లాభస్థానమందు బుధుడు, జన్మరాశి యందు శుక్రుని యొక్క సంచారము, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకొని దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రహాల తాలూకు ఆనుకూల్యతల వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కానీ, కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కానీ, విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఇటువంటి వాటిల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ వారంలో ఎక్కువగా కనబడవు. అలాగే శుక్రుని యొక్క జన్మరాశి సంచారం ఏదైతే ఉన్నదో అది కొంత జీవితంలో సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికి, శుభ కార్యక్రమాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, శుభవర్తమానాలని పొందడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే కుల ఆచారాలని పాటిస్తూ ఉండడానికి, మత ప్రాతిపదిక మీద ఏదైనా కొన్ని విషయాల్ని ఆలోచిస్తూ ఉండడానికి, లేదా మతానికి సంబంధించినటువంటి మన మతంలో ఇలా చేస్తారు, లేకపోతే వివాహంలో ఇలా చేస్తారు అనేటువంటి విషయాలని, లేదా కులానికి సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. అంటే మన ఆచార వ్యవహారాలను ఏ విధంగా పాటించాలి, మన పూర్వీకులు ఈ పనిని ఏ విధంగా చేశారు అనేటువంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలాగే భవిష్యత్తు ప్రణాళికలను చాలా చక్కగా వేసుకోగలుగుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అంచనా చాలా కరెక్ట్గా, అంటే ఏదైతే మీరు అనుకుంటారో పలానా సమయానికి ఈ పని పూర్తవుతుంది, పలానా సమయానికి ఇది మనకి వస్తుంది అని ఏదైతే మీకు కొంత ప్రణాళిక అంచనా వేసుకుంటూ ఉంటారో అవన్నీ చక్కగా మీ అంచనాలకి తగ్గకుండా అదే మాదిరిగా ముందుకు అవన్నీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారో. ఇక్కడ ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి, ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొంత మీరు కష్టపడ్డప్పటికీ కూడా విలువలతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగించడానికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉన్నది. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగుగా ఉన్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల్ని చాలా చక్కగా వినియోగిస్తూ ఉంటారు. ఎటువంటి లోటు కూడా ఈ రాశి వారికి లేదు. అలాగే ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి 3 దీర్ఘ సంచార గ్రహాలతో పాటుగా లాభస్థాన స్థితిలో ఉన్నటువంటి రవిగ్రహము, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకొని వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమున ఉండేటువంటి రవిగ్రహం ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపైన ప్రభావాన్ని చూపిస్తారు. అంటే ఉత్సాహానికి కారణమవుతారు. ఏదైనా అడపాదడపా చిన్న అనారోగ్య సమస్యలు అవి ఉంటే ఆయన తగ్గించి వేస్తూ ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతతను కలగజేస్తూ ఉంటారు. లాభస్థానమున శనేశ్వరునితోటి కలిసి ఉన్నటువంటి రవిగ్రహం ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలకి కారణమవుతూ ఉంటారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు అనారోగ్య సమస్యల నుండి అనారోగ్య సమస్యల బారి నుండి కొంత మీరు బయటపడుతూ ఉండడము, లేదా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి మానసిక భయం ఏదైతే ఉంటుందో దాన్ని ఛేదించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి సంభాషణం చేస్తారు.
జీవితాన్ని మలుపు తిప్పేటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. చాలా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గళం ఏదైతే ఉన్నదో, శుభార్గళం అంటే 12, 2 స్థానాల యందు శుభగ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉన్నదో గోచార రీత్యా అది శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, లేదా పుణ్య సముపార్జన చేయడానికి, దేవతా కార్యక్రమాలను చక్కగా భుజంపైకి ఎత్తుకొని ముందుకు తీసుకువెళ్ళడానికి వీటన్నిటికీ కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. అలాగే సత్సాంగత్యము, మరీ ముఖ్యంగా పుణ్యకథాశ్రవణము, లేదా ఏదైనా సత్కాలక్షేపము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి మిత్రులు లభ్యమవుతూ ఉంటారు. గొప్ప గొప్ప విషయాలను మీతో పంచుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల్లో పెద్దవారైనటువంటి వారి మాటను మీరు గౌరవిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క అనుభవాన్ని కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. స్నేహితులు సన్నిహితుల యొక్క సహకారం ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా గ్రహస్థితి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమున ఉన్నటువంటి శుక్రగ్రహం తాలూకు అనుకూల్యత, దశమంలో ఉన్నటువంటి రవిగ్రహం తాలూకు అనుకూలత, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి దశమ ఏకాదశ స్థానముల యందు ఉన్నటువంటి గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ ఈ వారంలో బాగుంటాయి. ప్రత్యేకించి దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు శాస్త్రంలో. దశమంలో రవి కొంత ఆత్మవిశ్వాసానికి కారణమవుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తూ ఉంటారు. సంతోషంగా కాలాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉత్సాహం వస్తుంది. బద్ధకాన్ని తగ్గించి వేస్తారు. అలాగే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, ధర్మవ్యయం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క సందర్శనం, తీర్థయాత్రలు చేస్తూ ఉండడం, లేదా పుణ్యనదీ స్నానాన్ని ఆచరిస్తూ ఉండడం, లేదు తీర్థయాత్రలు పుణ్యతీర్థములు యందు స్నానం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలకి కూడా రవి కారణమవుతూ ఉంటారు. కొండ ప్రాంత సంచారం చేయడానికి, అలాగే ఎక్కువగా ఏదో ఒక విషయాన్ని గురించినటువంటి పరిశోధన చేయడానికి, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతకి, ఏకాగ్రతని పెంచుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కొంత సపోర్ట్ దొరుకుతుంది. మిథున రాశి వారికి ప్రత్యేకించి లాభస్థానమందు ఉండేటువంటి శుక్రచంద్రుల యొక్క స్థితిగతుల వల్ల మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం అన్నారు. అంటే మనసుకి నచ్చినటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉండడం, నచ్చినటువంటి దుస్తుల్ని ధరించడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తూ ఉండడం, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు. అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి తగిన వెసులుబాటుని గ్రహస్థితి కొంతమేరకు కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక చిన్న అమౌంట్ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి ఎవరైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు వారు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వాటి నుండి కొంత ధనం మీకు రావడానికి సైతం ఈ వారంలో అవకాశం ఉన్నది. అంటే నష్టద్రవ్య పునఃప్రాప్తి కలగడానికి అవకాశం ఉన్నది. అలాగే బంధుమిత్రులు లేదా సన్నిహితులు లేదా కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది ఈ వారంలో మిథున రాశి వారికి కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని అధిగమించడానికి ఈ వారంలో అన్ని విధాలుగా కూడా అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి నవగ్రహములలో గోచారంలో 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు కేవలం ఈ కర్కాటక రాశి వారికే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ రాహువు, నవమ స్థానమున శని రవుల యొక్క కలయిక, దశమ కేంద్రమందు శుక్రుని యొక్క సంచారము, అలాగే రాశ్యాత్తు వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, చంద్రుని యొక్క స్థితిగతులు ఈ వారంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ వారం ప్రారంభంలో చంద్రుడు కూడా బలహీనంగా ఉండడంతో గ్రహాల తాలూకు వ్యతిరేకతే ఉన్నది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే వ్యతిరేకత ఉన్నా లేకపోయినా అనుకూలత మాత్రం అంత ఇదిగా లేదు. కాబట్టి కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగానే చెప్పుకోవచ్చును. అయితే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు కొంత మానసికమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే గత కొద్ది రోజులుగా అసలు ఈ పని అవుతుందా అవదా, అయితే అవుతుంది లేకపోతే లేదు, కనీసం అది మనకి తెలిసిపోయినా బాగుండేది కదా
అనేటువంటి సందిగ్ధతలో ఉండేటువంటి వారికి ఈ ఈ సందిగ్ధత అనేటువంటిది తొలగిపోతుంది. కటాకట్టికి ఇది అవుతుంది అవ్వదు అనేటువంటి స్పష్టమైన సమాచారం మీ దగ్గర ఉంటుంది. అలాగే ఎవరి మీద కూడా ఆధారపడి ముందుకు వెళ్ళకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి సహకారాన్ని కానీ ఎవరి యొక్క సహాయాన్ని కానీ ఆశించి మీరు ముందుకు వెళితే ఇబ్బంది పడేటువంటి గౌరవ భంగం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సొంత నిర్ణయాలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ప్రత్యేకించి ఇటువంటి సందర్భంలో కొంత ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం, ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉండడం, గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అష్టమంలో ఎక్కువగా మరీ ముఖ్యంగా కుజరాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నప్పుడు అది ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపెడుతుంది. క్షణిక ఆవేశానికి అవకాశం ఉంటుంది. క్షణంలో జీవితం తలకిందులవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త అవసరం ఈ కర్కాటక రాశి వారికి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండాలి. అష్టమంలో కుజరాహువులు ఉన్నప్పుడు ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఆ దోషం కొంత తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమందు గురు చంద్రుల తాలూకు అనుకూలతలు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ వారాన్ని కొంత మిశ్రమమైనటువంటి వారంగానే మనం చెప్పవచ్చును. ఈ రాశి వారికి షష్ఠ స్థానముందు ఏ గ్రహ సంపత్తి లేదు. సప్తమ స్థానమున కుజ రాహు అలాగే బుధుని యొక్క సంచారము, అష్టమంలో రవి శనుల యొక్క యుతి. అష్టమమున రవి, అష్టమమున శనేశ్వరుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. అపమృత్యుర్ భయప్రాప్తి అష్టమస్తే శనవు భవేత్ అన్నాడంటే ఏదైనా మనకి జరిగిపోతుందేమో, ఆరోగ్యపరంగా ఏదైనా పెద్ద విపత్తు వచ్చేస్తుందేమో, లేదు ఇంకా అసలు ఉంటామో ఉండమో అనేటువంటి భయాన్ని కలగజేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భయమే, కేవలం భయాన్ని మాత్రమే కలగజేస్తాడు. అపమృత్యుర్ భయప్రాప్తి అష్టమస్తే శనో భవేత్. అపమృత్యువు కలుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. దీనిసార్లు చెప్పడానికి గల కారణం ఏంటంటే సింహరాశి వారి యొక్క మానసిక స్థితిగతులు అంత ఇదిగా కనబడడం లేదు. సప్తమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వీరికి వచ్చేటువంటి ఆలోచనలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మానసిక భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. అలాగే క్షణికమైనటువంటి ఆవేశం ఎప్పుడూ కూడా పనికిరాదు. ఎందుకంటే రాబోయేటువంటి కాలంలో పూర్తి స్థాయిలో గ్రహస్థితులు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ వారంలో కూడా చంద్రగురులు అనుకూలంగా ఉంటారు. గురుడు లాభస్థానమందు ఎప్పుడూ ఒక చేయూతని ఇవ్వడానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక సహాయం చేయడానికి ఖచ్చితంగా గురుడు ఉంటారు. మీరు చేయవలసిందల్లా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, గురువు గారి యొక్క సహాయాన్ని పొందడానికి ఎదురు చూస్తూ ఉండడమే. కాబట్టి సింహరాశి వారు ఏంటి అంటే కొత్త ఆలోచనలు ఏవి పెట్టుకోకూడదు, కొత్తగా ఏది ప్రారంభం చేయకూడదు. అలాగే కొత్త వ్యక్తులతోటి సంభాషణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీకున్నటువంటి రహస్యాల్ని బట్టబయలు చేయకూడదు. ఎప్పుడూ మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఈ వారంలో సింహరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మరీ ముఖ్యంగా అటు మానసిక శారీరకమైనటువంటి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రమ చేస్తూ ఉండాలి. బద్ధకం కొంత అధికంగా ఉంటుంది. దైవారాధన చేయడానికి అవకాశం దొరకదు. ఏదో ఒక సందర్భం వచ్చి ఆ భగవదారాధన చేయడానికి అడ్డం పడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంత భగవంతుడిని నమ్ముకుంటూ ఉండండి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. 6వ స్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహం కానీ, బుధగ్రహం కానీ, కుజుడు కానీ, అష్టమంలో ఉండేటువంటి శుక్రగ్రహం కానీ లేదా చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానముల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడుతూ ఉండడము, అప్పుల బాధ నుండి బయటపడుతూ ఉండడము, శత్రువుల యొక్క బాధ నుండి బయటపడుతూ ఉండడము, లేదా ఎవరైనా మీకు కావాలని చెడు చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఉంటే వారిని మీరు చాలా గొప్పగా ఎదుర్కొంటూ ఉండేటువంటి పరిస్థితులు సైతం ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఒక సపోర్ట్ దొరుకుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు మీరు ఒక్కరే కష్టపడుతూ ఉండేటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరైనా ఒకరు వచ్చి సహాయం చేస్తూ ఉండడము, ఆ సహాయం వల్ల కొంత మీకు పని భారము లేదా ఒత్తిడి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది.
అలాగే మానసికంగా శారీరకంగా ఎక్కువగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి తరుణంలో మీకు ఇష్టమైనటువంటి వాటిని పక్కన పెట్టవలసి వస్తుంది, లేదా గతంలో మీరు ఏవైతే అసలు మనం ఇది వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు అనేటువంటి సందర్భాలు ఉంటాయో తిరిగి మరలా వారి దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. సప్తమ స్థానమందు శని రవుల యొక్క కలయిక అటు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి, అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఆ సంబంధ బాంధవ్యాలపైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కొంత ఏదైనా మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది, లేదా ఒకరికొకరు కొంత దూరంగా కాలాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పురోగతి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ వారంలో కన్యారాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన ఆరాధన, దత్తమాలా మంత్ర పఠనము, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి వారికి ఈ వారం ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత ఉన్నందువల్ల ఈ వారంలో పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, శని బలం ఉన్నది, రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, అలాగే బుధ బలం ఉన్నది. ఈ 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి ఈ వారంలో చాలా చొచ్చుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితుల్లో షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే ఏ పని ప్రారంభం చేసినా ఆ పని పూర్తి స్థాయిలో చక్కగా ముందుకు వెళ్ళడానికి రవిశనుల యొక్క యుతి ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే ధనధాన్యాభివృద్ధిశ్చ స్త్రీపుత్ర సుఖవర్ధనం అన్నారు. అంటే మిమ్మల్ని నమ్ముకుని ఉండేటువంటి భార్యా పిల్లలు లేదా భర్త, జీవిత భాగస్వామి, సంతానము ఇటువంటి వారందరూ కూడా చాలా వృద్ధిలో ఉంటారు. అంటే మీ వల్ల కుటుంబానికి ఒక యోగదాయకమైనటువంటి కాలంగా ఇది ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మరీ ముఖ్యంగా తులారాశి వారికి ఆదాయపరమైనటువంటి చిక్కుముళ్ళు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల యొక్క బాధ తగ్గుతూ ఉంటుంది. అలాగే నీలాపనిందల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బద్ధకాన్ని వదిలిపెట్టి ఏదైతే మీరు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతూ ఉన్నారో అటువంటి వాటిలో చక్కటి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ దొరుకుతుంది. కుటుంబ సభ్యులు కానీ, లేదా తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు కానీ, లేదా బంధువులు కానీ వీరికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా అందుతూనే ఉంటాయి. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంధువర్గంలో ఒక మంచి స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే సహాయ సహకారాలు అందించగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి తగినటువంటి కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. ఇలా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఈ వారాన్ని గడుపుతూ ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలతోటి చక్కగా ఈ వారం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, అర్ధాష్టమ రాహు యొక్క స్థితి, అలాగే పంచమ స్థానమందు శని రవి గ్రహాల యొక్క కలయిక ఇవి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. అంటే ఇక్కడ గమనించండి, ఏ పని చేసినప్పటికీ కూడా అవగాహన రాహిత్యంతో చేసేటువంటి వాతావరణం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అంటే దేనికైనా సరే ఇప్పుడు చూడండి, చాలామంది సెకండ్ ఒపీనియన్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం గురించి తెలియనప్పుడు, దాని గురించి అవగాహన లేనప్పుడు ఇతరులతోటి సంప్రదించకుండా మీ ఓన్గా మీరు డెసిషన్ తీసుకుని తర్వాత ఎవరైనా వచ్చారే బాబు దీనికి ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు, సగానికి సగం ధరకే వస్తుంది కదా, నువ్వు ఇంకొకరిని ఎవరినైనా కనుక్కోకపోయావా అనేటువంటి మాటలు విని అయ్యో నిజమే కదా మనకి ఎందుకు ఇలా ఇంకొకరిని కనుక్కోవాలి అన్న ఆలోచన రాలేదు అనేటువంటి ధోరణిలో దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అంటే సొంతంగా మీరు తలపెట్టినటువంటి మీ సొంత తెలివితేటలకు సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. దేహాలస్యము అంటే
కొంత బద్ధకం అధికంగా ఉండడము, లేదా శరీరం సహకరించేటువంటి విధానంలో కొద్దిగా మార్పులు ఉంటూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో కనబడవచ్చును. కార్యహానిర్ మనస్తాప జ్ఞాతివ్యాజ్య కలాపహం అన్నది శాస్త్రం. అంటే ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి వల్లనే కుటుంబపరమైనటువంటి కొంత సపోర్టు లేనటువంటి స్థితిని చూడగలుగుతారు. అలాగే మనస్తాప కార్యహాని అన్నారంటే ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది పూర్తిగా ముందుకు సాగకుండా మధ్య వరకు వెళ్ళి అది పూర్తి అవ్వక పోనీ మొదలు పెట్టకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ పోనీ మొదలు పెట్టేసాం ఇది పూర్తి అవుతుందో లేదో అనేటువంటి ఆలోచనతోటే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనస్తాపము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అయితే బుధుని యొక్క స్థితి చతుర్థ స్థానమందు యోగించడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని చికాకుల్ని అధిగమించగలుగుతూ ఉంటారు. అలాగే మానసికమైనటువంటి సంతోషాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ప్రత్యేకించి ఈ వారంలో బద్ధకం అధికంగా ఉండడము, ఏదైనా కొంత మనస్తాపం జరిగేటువంటి విషయాలు ఎక్కువగా ఉంటూ ఉండడము, అలాగే శరీరం అనేటువంటిది అంత గొప్పగా సహకరించకపోవడము, అలాగే ఈ కుటుంబ సభ్యుల యొక్క సహకారం తక్కువగా ఉండడము ఇత్యాది విషయాలతోటి కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ రాశివారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రము కానీ సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయనే చెప్పవచ్చును. సప్తమ స్థానమందు గురుడు, తృతీయ స్థానమందు కుజుడు, అలాగే ఈ రాశ్యాత్తు పంచమ స్థానమందు శుక్రుడు, అలాగే చంద్రుని యొక్క స్థితిగతులు కొంత అనుకూలిస్తూ ఉండడం వల్ల ఈ వారంలో శుభ ఫలితాలని మనం ఆశించవచ్చును. ప్రత్యేకించి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు గత వారం మాదిరిగానే ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానమందు ఉన్నటువంటి శుక్రుని యొక్క స్థితి వల్ల ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు ఆలోచించినటువంటి విధానం ఒక రకంగా ఉంటే ఇక మీదట ఆలోచించేటువంటి విధానము కొంత మార్పు కలిగి ఉంటుంది. ఆ మార్పు అనేటువంటిది మీకు పూర్తిగా అనుకూలించేటువంటి మార్పుగానే చెప్పవచ్చును. అలాగే మీ వ్యవహార శైలిలో మార్పు వస్తుంది, ప్రణాళిక విధానంలో మార్పు వస్తుంది, ఆలోచన తీరులో మార్పు వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి ఉండేటువంటి సహాయ సహకారాలని పూర్తిగా పక్కన పెడతారు. ఎందుకంటే చతుర్థ స్థానమందు రవి శనేశ్వరుల యొక్క కలయిక ఎప్పుడైతే జరిగినదో అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. అంటే ఇంటిలో ఉండేటువంటి సౌఖ్యము చాలా తక్కువగా ఉంటుంది. మన ఇంట్లో ఉండడం కన్నా బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేటువంటి ధోరణి, లేదా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎక్కువగా ఇంటికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఇవి ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అంటే కొంత మానసిక సౌఖ్యము తక్కువ, కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ వీరితో ఉండేటువంటి చదువు లేదా వీరితో ఉండేటువంటి పరిస్థితులు కొంత మధ్యస్థంగానే ఉంటాయి. ఎక్కువ ఒంటరిగా ఉండడానికి, ఎక్కడికైనా దూరతర ప్రయాణాలు చేయడానికి వాటికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు కుజుడు నచ్చింది చేయడానికి ఎక్కువ ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనసుని చంపుకుని ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఇక మీదట ఆ పని చేయనవసరం లేదు. కుజుడు నచ్చినటువంటి పని చేయడానికి కారకుడు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకి కారకుడు, అలాగే ఆ భూ సంబంధమైనటువంటి వ్యాపారాలకి కారకుడు. ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉండడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది, మానసిక దృఢత్వం కలిగి ఉంటారు ధనురాశి వారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా అర్ధాష్టమ రవిదోష నివారణ కోసమై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల మకర రాశి వారికి ఈ వారంలో ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవహారాభివృద్ధి, కుటుంబాభివృద్ధి ఇటువంటివన్నీ కూడా అభివృద్ధిలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు శుక్రుడు నూతన వాహన సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. అంటే ఏదైనా కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తూ ఉండడము, లేదా కొత్తగా ఏదైనా వాహనములు మీ దగ్గరికి రావడము, మీరు వాటిని కొనుగోలు చేయడం అంటే రావడమే కదా. అలాగే ఎక్కువగా గృహోపకరణాలు, గృహమునకు సంబంధించినటువంటి వస్తువుల్ని
కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నూతనమైనటువంటి వస్త్రములు, వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. 2వ స్థానమందు గురు బుధులు ఎక్కువ ధనాన్ని ఆకర్షించేటువంటి విధంగా అవకాశాన్ని ఇస్తూ ఉంటారు. అంటే మీరు సంపాదన మార్గాలు పెంచుకుంటూ ఉంటారో ఆ పెంచుకున్న సంపాదన మార్గాల ద్వారా ధనాన్ని ఎక్కువగా సంపాదించగలుగుతూ ఉంటారు. 3వ స్థానమందు ఉన్నటువంటి రవి శనేశ్వరులు పూర్తి స్థాయిలో వారి యొక్క యోగాన్ని ఈ వారంలో మీకు ఇస్తూ ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా 3వ ఉండేటువంటి రవిగ్రహం ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. ఈయన ఆరోగ్యానికి కారకుడు, అలాగే సంతోషానికి కారకుడు. 3వ ఉండేటువంటి శనేశ్వరుడు కూడా అటు ఆరోగ్యానికి, సంతోషానికి, ధనాభివృద్ధికి వీటికి కారణమైనటువంటి గ్రహంగానే మనం చెప్పుకోవచ్చును. కాబట్టి ఇక్కడ రవిశనులు పూర్తి స్థాయిలో యోగిస్తూ ఉండడం ఆర్థికపరమైనటువంటి ఎదుగుదలకి అవకాశాన్ని ఇస్తుంది. మానసిక స్థిరత్వానికి, శారీరక పటుత్వానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే నూతన పదవీ యోగాన్ని కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. శుభ కార్యక్రమాలు జరగడానికి, సంతానోత్పత్తి కలగడానికి, సంతాన అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగమందు ప్రమోషన్లు కానీ ఏదైనా గుర్తింపు కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కేవలం ఒకే ఒక గ్రహం గురుని యొక్క బలం మీద ఆధారపడి ఉన్నటువంటి రాశి కుంభరాశి. ఈ గురువు గారు తప్పుకుంటే, గురువు అనుకూలత లేకపోతే 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 5వ స్థానమందు గురుడు బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించండి, జన్మరాశి యందు రాహువు, జన్మరాశి యందు కుజుడు, జన్మరాశి యందు బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మీ బుద్ధిని పాడు చేయడానికి, క్షణికమైనటువంటి ఆలోచనలు రావడానికి, కోపం పెరగడానికి, అనవసరమైనటువంటి దాన్ని ఏమంటారు ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. అంటే లేనిపోయినటువంటి వాటిని ఊహించుకుంటూ మీ యొక్క స్థాయిని అనవసరంగా పెంచుకుంటూ ఇతరుల దగ్గర మిమ్మల్ని మీరే చులకన చేసుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎప్పుడూ కూడా చాలా సహనం, ఓర్పుతోటి ముందుకు సాగుతూ ఉండండి. అదేదో డౌన్ టు ఎర్త్ అంటారు. అంటే ఎంత ఉన్నా అణిగిమణిగి ఉంటూ ఉండడం, దాన్ని కుంభరాశి వారు అలవాటు చేసుకుంటే ఇతరుల యొక్క మనస్తత్వం తెలుస్తూ ఉంటుంది. మీ దగ్గర అన్నీ ఉన్నా పైకి ఏమీ లేనట్టు కనబడుతూ ఉన్నట్టయితే ఇతరుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఈ వారంలో మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే ప్రధానంగా ఎరుపు వస్త్రములు కానీ, నీలం రంగు వస్త్రములు కానీ, గ్రే కలర్ అనగా పొగరంగుతో కూడినటువంటి వస్తువులు, వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని ధరించి వచ్చినటువంటి వారు లేదా వాటి మీద వచ్చినటువంటి వారితోటి సమస్యలు అధికంగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి. కాబట్టి వారికి కొంత దూరంగా ఉండడము లేదా వారితో కొంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం ద్వారా, అంటే ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ ఉండడం, ముందుకు వెళ్ళిపోతూ ఉండడం చాలా మంచిది. 2వ స్థానమందు శని రవుల యొక్క స్థితి చెప్పకూడనటువంటి విషయాలు, చెప్పకూడనటువంటి వ్యక్తులతోటి మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎంత నోట్లో దాచుకుందా ఉన్నా అబ్బాయి ఈ విషయం నేను దాచలేకపోయాను బాబు, చెప్పేశాను అనేటువంటి ధోరణిలో ఇతరులకి సంబంధించినటువంటి మాటలను మీరు జారడము, తద్వారా మీకుండేటువంటి విలువను కోల్పోయేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది ఉత్తమము. ధనగత హరిణాంక త్యాగశీలం మతిజ్ఞం అన్నారు. అంటే ఇక్కడ గమనించండి, ఈ 2వ స్థానమందు చంద్రుడు ఉన్నా లేదా 2వ స్థానమందు ఉండేటువంటి రవిగ్రహం, ముఖ్యంగా ఈ 2వ స్థానము ధనస్థానము, విత్తరాశి గతే సూర్యే 2వ స్థానమందు సూర్యుడు ఉంటే సర్వధాన్య ఫలం స్వల్పం అన్నాడు. అంటే ఏ పని చేసినా దాని యందు వచ్చేటువంటి ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. లేదా కృష్యాది సర్వ విఘ్నంచ, ఏ పని చేసినా నాశనం అయిపోతూ ఉంటుంది అన్నాడు. అందుకని ఏది చేసినా వర్కౌట్ అవ్వట్లేదు, ఏది చేసినా సక్సెస్ అవ్వట్లేదు అనేటువంటి ధోరణిలోకి వెళ్ళకండి. కొంతకాలం సమయం పడుతుంది, కొంతకాలం వేచి చూడవాలి. అలాగే మీకుండేటువంటి విధానాల్ని మార్చుకుంటూ వెళుతూ ఉండాలి కుంభరాశి వారు. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, శ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క గ్రహం శుక్రుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా
ముందుకు పోతూ ఉన్నటువంటి రాశి. ఈ శుక్రుడితోటి కలిపి వారంలో కొన్ని రోజులు చంద్రుడు కూడా అనుకూలిస్తారు. ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలతలే మీనరాశి వారికి ఉన్నాయి. ప్రధానంగా అనుకూలతలను పక్కన పెడితే 12వ స్థానమందు కుజ రాహు అలాగే బుధ గ్రహాల యొక్క యుతి, జన్మరాశి యందు రవి శనేశ్వరులు, అర్ధాష్టమ గురుడు, ఈ 6 గ్రహాలు కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. ముఖ్యంగా 12, 1 స్థానముల యందు గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారికి నిద్ర పట్టదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అనవసరమైన ప్రయాణాలు అధికంగా ఉంటాయి, ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందిని కలిగించేటువంటి విషయం ఈ వారంలోనే. ఇక్కడ మీరు గమనించండి, గత వారానికి ఈ వారానికి ఫలితాలు మారుతూ ఉంటాయి, ఈ వారానికి వచ్చే వారానికి ఫలితాలు మారుతూ ఉంటాయి. ఈ వారంలో మీరు దేని యందు కొంత మీ ఏకాగ్రతను పెట్టాలి అంటే, కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఖర్చు మీద, వ్యయ ప్రయాసలకు లోనయ్యేటువంటి విషయాలలోకి మీరు వెళ్ళకండి. ఈ ఫలానా ఇది మన నెత్తి మీద పెట్టుకుంటే మన వల్ల అయ్యే పని కాదు అనేటువంటి అంశాలను వదిలిపెట్టేస్తేనే మంచిది. అలాగే ప్రత్యేకించి ఇతరుల్ని నమ్మి మోసపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండండి. నిద్రలేనటువంటి రాత్రులను గడపవలసి వస్తుంది. ఈవెన్ మీరు పనిచేసేటువంటి పని వేళల్లో మార్పులు రావడానికి, ఉద్యోగంలో మార్పులు రావడానికి, స్థానం మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మీకు ఉన్నటువంటి శారీరక శ్రమని అధికం చేస్తూ ఉంటాయి. తెలివితేటలుగా వ్యవహరిస్తే ఖర్చును తగ్గించుకొని కొంత మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇక్కడ మీకు ఉండేటువంటిది ఏంటి అంటే శుక్రుని యొక్క బలం, ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేసేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. అంటే మీకు క్లిష్ట పరిస్థితుల్లో సహాయాన్ని అందించేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టుకుని మెల్లిగా మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అంటే గుడ్డిగా నమ్మమని కాదు, ఇక్కడ మరలా మనం ఇంకో విషయం కూడా చెప్పాం, స్వశక్తిని నమ్ముకోండి, ఎవరిని నమ్మద్దని. కానీ ఇక్కడ శుక్రుని యొక్క స్థితిగతులు ఒక సపోర్ట్ ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. జాగ్రత్తగా గమనించి ఎవరు మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళని పట్టుకుని ముందుకు వెళితే ఈ సమస్యల నుండి కొంత బయటపడడానికి ఈ వారంలో ఆర్థిక నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వారిస్తారు ఒకరు, నేను ఈ పని చేద్దాం అనుకున్నానంటే ఒకడు వచ్చి వద్దని చెప్తాడు. ఎందుకు వద్దని చెప్తున్నావు అంటే, లేదురా పలానా దాంట్లో నాకు అనుభవం ఉంది, నేను వెళ్ళాను, నేను నష్టపోయాను, అందుకని నువ్వు వెళ్ళొద్దని చెప్తాడు. అటువంటి వాడి మాట వినండి. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో ఉండేటువంటి వాడే శుక్రుడు. అతని యొక్క మాటను వినండి, మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీన రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.